యూట్యూబ్ స్టూడియో లాగిన్‌లో ఒక ఇష్యూ అయితే వస్తుంది. నా ఛానల్‌కి రీసెంట్‌గా అయితే కాపీరైట్ పడింది ఒక సాంగ్‌కి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ట్రై చేయాలనుకుంటున్నారో అండ్ వాళ్ళకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నా ఛానల్ కింద కమెంట్. నాకు ఏది వర్కౌట్ అవ్వలేదనమాట. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఫైనల్‌గా అయితే దాని సొల్యూషన్ దొరికింది. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాప్చర్స్ బై కీర్తి. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే హాయ్ అండి, దిస్ ఈస్ కీర్తి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాము. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఈరోజు టాపిక్ వచ్చేసి నేను యూట్యూబ్ స్టూడియో లాగిన్‌లో ఒక ఇష్యూ అయితే వస్తుంది కదా, ప్రాసెసింగ్ వెయిట్ అని చెప్పేసి. సో ఆ ఇష్యూ గురించి డిస్కస్ చేయడానికి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ నేను రియల్ టైం ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటో అండ్ దాని సొల్యూషన్ ఏంటో క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూట్యూబర్స్ అందరికీ ఒక ఐడియా ఉంటుందన్నమాట. సో క్రియేటర్స్ అందరికీ కూడా ఒక 2-3 మంత్స్ నుంచి యూట్యూబ్ లాగిన్ అయితే అసలు ఓపెన్ అవ్వట్లేదు అనమాట. నార్మల్గా వైటీ స్టూడియో యాప్ అయితే ఓపెన్ అవుతుంది మన మొబైల్లో, బట్ లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. డెస్క్టాప్ వ్యూ ఉంటుంది కదా, సో ఆ పేజ్ అయితే అసలు ఓపెన్ అవ్వట్లేదు. అండ్ నేను ఈ ఇష్యూ కోసము చాలా ఛానల్స్లో రీసెర్చ్ చేశాను అండ్ వాళ్ళు చెప్పిన మెథడ్స్ అన్నీ ట్రై చేశాను, బట్ నాకు ఏది వర్కౌట్ అవ్వలేదన్నమాట. ఇది ఎందుకు మెయిన్గా లాగిన్ ఎందుకు అవ్వాలి అంటే, మన ఛానల్లో ఎప్పుడైనా కాపీరైట్ పడితే మనము లాగిన్ పేజ్కి వెళ్ళి మనము కాపీరైట్ సాంగ్ని రిమూవ్ చేయాలన్నమాట. సో అందుకని చెప్పేసి మనకు ఖచ్చితంగా వైటీ స్టూడియో లాగిన్ అయితే కావాలి. నేను ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి కాపీరైట్ పడింది నా ఛానల్లో, బట్ అప్పుడైతే నేను రిమూవ్ చేసుకున్నాను. అప్పుడు లాగిన్ ఇష్యూస్ ఏం లేవు కాబట్టి. మళ్ళీ నా ఛానల్‌కి రీసెంట్‌గా అయితే కాపీరైట్ పడింది ఒక సాంగ్‌కి. సో నేను అందుకని చెప్పేసి ఇంకా చాలా వేస్ ట్రై చేస్తే నాకు ఫైనల్‌గా అయితే దాని సొల్యూషన్ దొరికింది. సో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకండి. సో స్కిప్ చేయకుంటేనే మీకు క్లియర్‌గా అర్థమవుతుందనమాట. మీరు మధ్యలో కట్ చేసి చూస్తే మీకు ఏం అర్థం కాదు. సో ఎక్కువ ల్యాగ్ చేయకుండా స్ట్రెయిట్ అండ్ ఫార్వర్డ్ అయితే ఈ వీడియో ఉంటుందనమాట. ఇప్పుడైతే నేను ఎలా ఈ ఇష్యూని సాల్వ్ చేసుకున్నానో మీకు కూడా చూపిస్తాను. అండ్ ఈ స్క్రీన్‌లో నేను పక్కనైతే వీడియో యాడ్ చేస్తాను. సో దాన్ని చూసి మీరు కూడా ట్రై చేయండి అండ్ నాకు ఖచ్చితంగా దీన్ని చూసి ట్రై చేసిన తర్వాత మీకు అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా ఖచ్చితంగా కమెంట్. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కొత్త క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మన కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ట్రై చేయాలనుకుంటున్నారో అండ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నా ఛానల్ కింద కమెంట్ చేయండి. మీరు పెట్టే కమెంట్స్ని బట్టి నేను ఆ టాపిక్ని చూస్ చేసుకొని నేను ఎలా చేస్తున్నాను అనేది నాకు తెలిసినంత వరకు అయితే మీకు చెప్తాను. సో దట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట వీడియో అయితే. సో కాపీరైట్ ఎలా రిమూవ్ చేయాలి, ఎడిట్ ఎలా చేయాలి, ఏ యాప్ యూస్ చేయాలి అండ్ థంబ్‌నెయిల్స్ ఎలా పెట్టుకోవాలి, ఇలా నాకు తెలిసిన విధంగా నేనైతే చెప్తాను. నేను ఏ విధంగా అయితే నా వీడియోస్‌కి ఎడిటింగ్ చేస్తున్నానో అండ్ ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తున్నానో అన్నీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. బట్ మీరు కమెంట్ చేస్తేనే నేనైతే ఏదైనా టాపిక్ చూస్ చేసుకొని దాన్ని బట్టి అయితే వీడియో చేస్తాను. ఇప్పుడైతే మనం వీడియో చూసేద్దాము. ఫస్ట్ అయితే మీరు మీ మొబైల్‌లో గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. సో పక్కన నేను రికార్డింగ్ ఆల్రెడీ యాడ్ చేశాను. సో దాంట్లో నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో మీరు కూడా ఫాలో అయ్యి సేమ్ అదే విధంగా చేసేయండి. ఫస్ట్ అయితే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మీరు యూట్యూబ్ స్టూడియో లాగిన్ అని కొడితే మనకైతే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో అందులో మీరు చూస్తే కింద ప్రాసెసింగ్ వెయిట్ అని వస్తుందన్నమాట. సో అది క్లిక్ చేస్తే నార్మల్గా అది యూట్యూబ్ స్టూడియో యాప్కి అయితే తీసుకెళ్తుంది, బట్ లాగిన్ పేజ్కి అయితే తీసుకెళ్ళదు. నెక్స్ట్ ప్రాసెసింగ్ అని చెప్పేసి అట్లానే పడుతుంది. మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా ఆ ప్రాసెసింగ్ పేజ్ అనేది అట్లానే ఉంటుంది. సో అలా కాకుండా మీరు ఈ విధంగా అయితే టైప్ చేయండి. youtube.studio.desktop.com అని అయితే ట్రై చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకైతే కొన్ని ఆప్షన్స్ వస్తాయి కింద. సో ఇక్కడ మీకు ఎక్కడ చూసినా కూడా లాగిన్ ఆప్షన్ అయితే కనపడదు. సో నాకు కూడా కనపడలేదు. అందుకని చెప్పేసి నేను అక్కడ ఏవైతే ఉన్నాయో లింక్స్, సో ఆ లింక్స్ని ప్రతి ఒక్క దాన్ని మీద క్లిక్ చేసి ట్రై చేశాను అనమాట. మీకు వైటీ డెస్క్టాప్ అని క్లియర్గా ఒక రెడ్ బటన్లో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో అందులో సెకండ్ ఆప్షన్ అయితే వైటీ డెస్క్టాప్ అని రెడ్ బటన్ కనిపించింది కదా, చేస్తే మనకి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక రెడ్ బటన్ అయితే చూపిస్తుంది. ఓపెన్ వైటీ స్టూడియో యాప్ అని చూపిస్తుంది కదా రెడ్ బటన్. సో ఆ రెడ్ బటన్ మీద క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇంకో పేజ్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఆ ఇంకో పేజ్లో గెట్ ద యాప్ అని బ్లూ కలర్ బటన్ అయితే ఉంటుంది. సో అదైతే అసలు క్లిక్ చేయకండి. అది క్లిక్ చేస్తే మనకి మళ్ళీ వేరే ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి వేరే ఆప్షన్ చూపిస్తుంది అనమాట. అది కాకుండా కొంచెం మనం పేజ్కి కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే కంటిన్యూ టు ద యాప్ అని వస్తుంది అనమాట. సో కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. సో అంతే అండి, దాని మీద క్లిక్ చేయగానే మనకైతే వైటీ స్టూడియో లాగిన్ అయితే
డెస్క్‌టాప్ వ్యూలో ఓపెన్ అయిపోతుందనమాట. అండి ఇప్పుడు చూస్తే మీకు ప్రతి ఒక్కటి క్లియర్‌గా కనిపిస్తుందనమాట. షార్ట్స్, మన వీడియోస్ ప్రతి ఒక్కటి క్లియర్‌గా కనిపిస్తుంది. మనం కంటెంట్ అనే బటన్‌లోకెళ్ళి అందులో షార్ట్స్ అవన్నీ చూసి ఒక షార్ట్ మీద సపోజ్ మీకు ఒక షార్ట్‌కి పడిందనుకోండి కాపీరైట్. ఆ షార్ట్ మీద క్లిక్ చేసి మనం స్లైట్‌గా రైట్‌కెళ్తే అక్కడ ఆల్రెడీ చూపిస్తుందనమాట. సో, నేను మిస్ అయిపోయాను. నేనేంటంటే ఇంకా చేసేటప్పుడు వీడియో తీద్దామనే ఆలోచన రాలేదు కాబట్టి నేను ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయిందనమాట. బట్ హవెవర్ నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చూపిస్తాను. కాపీరైట్ పడిన సాంగ్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి రీప్లేస్ ఏ సాంగ్ ఆర్ డిలీట్ సాంగ్ అని మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో, దాన్ని బట్టి మీరైతే చేసేసుకోవచ్చు. చూసారు కదా! మొత్తానికైతే నేనైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఛానల్‌లో నేను పెట్టిన వీడియో చూసి ట్రై చేసి మీకు కూడా ఓపెన్ అవుతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, మీరు కామెంట్ చేస్తే నాకు కూడా మీకు వర్క్ అవుతుంది కాబట్టి, ఆ ఆప్షన్ అనేది మీకు యూజ్ అవుతుంది కాబట్టి నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో, ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే అంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.